చదువుతున్నావు ఇప్పటికైనా కానీ నువ్వు ఏదో ఇంటర్వ్యూలలో నువ్వు అది తీసుకున్నావు అంటున్నావు కదా, నువ్వు ఆ జాబ్ తీసుకున్నప్పుడు ఎట్లా బ్రతకాలి నువ్వు అదే జాబ్ తీసుకున్నావు, అవే చేస్తున్నావు, అన్ని ప్రతిదీ చేస్తున్నప్పుడు వాడు డాక్టర్ అంబేద్కర్ అది తిట్టినప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు అని అడుగుతున్నావు. ఇదేనా నువ్వు చదువుకున్నావు కదా, పై చదువుతున్నట్టు ఎవరి వల్ల చదివినావు? కేవలం డాక్టర్ ఉండబట్టి నువ్వు డాక్టర్ అంబేద్కర్ గారు ఉండబట్టి నువ్వు ఇంత పెద్ద స్థితిలో నువ్వు చదివినావు, నువ్వు అంత పెద్ద ఉద్యోగాలు చేయడానికి వెళ్ళినావు. ఈ అమ్మాయి నేను ఇప్పుడు సనాతన ధర్మం తీసుకుంటాను, ఈయనతో పాటు కలిసిపోతాను, ఇంకోటి ఏమంటే పీఠం పెట్టుకుంటారంట. రెండు మాటలు పీఠం పెట్టుకుంటారు. ఒకటి భార్యాభర్తల పీఠం అంట, ఒకటేమో అఘోర సనాతన ధర్మ పీఠం అంట. అంటే 2 పీఠాలు దేనికి పెడతారు అంటే ఎవరైనా లేచిపోయి వచ్చిన వాళ్ళకు, అమ్మాయి లెస్బియన్స్ వస్తారు కదా, లెస్బియన్స్కి వాళ్ళ పెడతావన్నా నువ్వు పీఠం అఘోరా శ్రీనివాస్. మీరు అన్నారు కాబట్టి అంటున్నాను. ఒకసారి ఏమో మేము భార్య భర్తలం అంటున్న పరిస్థితి, మరోసారి మేము లెస్బియన్స్ అంటున్న పరిస్థితి. అసలు వాళ్ళని ఏమనాలంటారు? లెస్బియన్స్ అంటే ఏంటి? ఒక అమ్మాయి అబ్బాయి ట్రాన్స్ వాళ్ళని లెస్బియన్స్ అంటారు. ఒక ట్రాన్స్జెండర్స్ కానీ అబ్బాయిలు ఉంటారు కొంతమంది లెస్బియన్స్ అబ్బాయిలు. ఒక అబ్బాయి కలిసి దాన్ని లెస్బియన్స్ అంటారు, అమ్మాయి కలిసి లెస్బియన్స్ అంటారు. ఒక అమ్మాయి ఒక ట్రాన్స్జెండర్ కలిసి దాన్ని లెస్బియన్ అని ఎవరు అన్నారు. అసలు వాళ్ళు భార్య భర్తడానికి వాడికి 6 అడుగుల బుల్లెట్ అన్నప్పుడు ఆ బుల్లెట్లోకి వెళ్ళి వానికి యూరియన్ అది ఏది రాదు. ఏది రానప్పుడు వాడు పిల్లలు ఎలాగ అంటాడు? ఇంకో విషయం కూడా చెప్పడం జరిగింది ఏంటంటే, శ్రీవర్షిని వాళ్ళ అన్నయ్య మీద తను పడ్డప్పుడు నాకు అసలు ఎలాంటి ఫీలింగ్స్ కూడా ఉండవు, నాకు అసలు చిన్న పిన్ని సంత రంధ్రం మాత్రమే ఉంది, నాకు అసలు ఎలాంటి ఫీలింగ్స్ ఉండవు అన్న వ్యక్తి మరి ఇప్పుడు శ్రీవర్షిని ఎలా పెళ్లి చేసుకున్నాడు? ఇంకోటి శ్రీవర్షిని డబ్బు కోసం అతన్ని పెళ్లి చేసుకుందా, అసలు పెళ్లి అనొచ్చా దాన్ని? అది ముఖ్యంగా చెప్పండి. దాన్ని పెళ్లి అంటే వేద మంత్రాలతో సాక్షిగా 10 మంది కూర్చొని మన వాళ్ళు అవతల వాళ్ళు కూర్చొని దాన్ని చేసేదాన్ని పెళ్ళి అంటాడు. వాడు పెళ్ళి కాదు. నువ్వు అడిగినావు కదా శ్రీవర్షిని అమ్మాయి అఘోరా దగ్గరికి ఎందుకు వెళ్ళిందని. అఘోరా దగ్గరికి శ్రీవర్షిని కేవలం డబ్బు కోసం వెళ్ళింది. తనకు ఇన్స్టాలలో యూట్యూబ్లలో ఫేమ్ కావాలని, తనకు ఒక కోర్ కావాలని, తనకు ఒక ఫేమ్ అయ్యి మంచిగా సంపాదించుకొని మంచిగా ఉంటాం. ఇప్పుడు సపోజ్ ఒక విషయం చెప్తా, మనం ఏమైనా అఘోర కానీ పట్టుకొని చేలో పెడితే తను శ్రీవర్షిని అట్ట వెళ్తుంది. అంటే తను ముందు నుంచి కూడా ఇన్స్టాలో రీల్స్ చేస్తుంది, అలాగే ఒక ఛానల్లో యాంకర్గా చేసింది. మరి అంటే ముందు నుంచి కూడా కొంచెం తనకి మీడియా అంటే అందరూ నన్ను గుర్తుపట్టాలి అన్న ఆలోచన మీద ఇలా చేసిందంటారు. అందరూ తనను గుర్తుపట్టాలి. ప్లస్ పాయింట్ తనకు డబ్బు పిచ్చి పట్టింది. డబ్బు పిచ్చి తర్వాత దానికి ఉండేది ఏమంటారు, తన అంగళాలు నేను వాడి శివుడికి అంగం దానం చేసిన అంటున్నాడు అఘోరగాడు. అరే అఘోరగా శ్రీనివాస్గా, అరే నీకు ఇంట్లో తినడానికి కూడు లేదు. అలాగే శ్రీవర్షిని తండ్రికి ఒక్కడికే వార్నింగ్ ఇస్తున్నాయి. వార్నింగ్, నువ్వు కొజ్జ అనకు నాన్న, మేము కొజ్జ వాళ్ళం అంటే మేమైతే కొజ్జ వాళ్ళం ఇలా ఉంటున్నాము సరేనా. వాడు కొజ్జోడు కాదు, వాడు ఒక ఫేక్ బాయ్. వాడిని బాయ్ అనే పిలవండి, లేకపోతే వాని పేరు శ్రీనివాస్ అని ఉంది, నెల్లూరు శ్రీనివాస్ అని, వాడిని శ్రీనివాస్ అని పిలవండి సరేనా. అమ్మ మేము ట్రాన్స్జెండర్స్ అంటే ఇదిగో మా ఆడపిల్లలాగా లక్షణాలుగా మేము పద్ధతిగా ఉంటాము. ట్రాన్స్జెండర్స్ అంటే వాడిలాగా ఒంటి మీద బట్ట లేకుండా మేము అఘోరలము, మేము ఇది చేస్తాము, మేము ఆ పూజ చేస్తాము, ఈ పూజ చేస్తాం మేము అనమమ్మ. మేము మా అఘోరలలో కానీ ఉన్నారు ట్రాన్స్జెండర్లలో, కిన్నర్ అఘోర కాళీమాత అని ఉంది. వాళ్ళు కానీ ఒంటి నిండా బట్టలు పెట్టుకొని అఘోరనే ఆమె కానీ ఒంటి నిండా బట్టలు పెట్టుకొని మంచిగా చేస్తారమ్మ పూజలు. మీకులాగా కాదు తల్లి, అర్థమవుతుందా? శ్రీవర్షిని వరే శ్రీనివాస్గా ఎవరో బేవర్సి, అరే లొక్క పకీర్, నిన్నే తిడుతున్నా ఇంతసేపటి నుంచి. నువ్వు మనిషి అని నేను ఎవడైనా గుర్తిస్తాడారా? పర్ర పెదాలకు ఇంత ఫస్ట్ పెళ్ళము ఆమె పేరు మొదటి భార్య పేరు రాధా అంట. ఆమె మీడియాలోకి రాగానే వీని పాస్పోర్ట్ పోయే లిఫ్టిక్ ఎటుపోయిందిరా నీ పాస్పోర్ట్ లిఫ్టిక్ అని అడుగుతున్నా ఇప్పుడు నేను. నీ పాస్పోర్ట్ పాయే లిఫ్టిక్ అన్నీ పాయే ఎటుపోయినా నాన్న. అమ్మ ఒక చిన్న మాట ఏంటంటే, ఇప్పుడు ట్రాన్స్జెండర్స్ అందరు కూడా చాలా మంది పని చేసుకొని బతుకుతూ ఉంటారు. మరి కొంతమంది పని దొరకని వాళ్ళు భిక్షాటన చేస్తూ ఉంటారు. దాన్ని కూడా పవిత్రంగానే భావిస్తూ ఉంటాం మేము. అయితే ఇతనికి మాత్రం డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే అఘోరా పేరు చెప్పి డబ్బులు ఆశీర్వాదం ఇస్తూ డబ్బులు తీసుకుంటున్నాడా లేకపోతే ఏంటి? మీకేమైనా సమాచారం ఉందా? ఇప్పుడు ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే, ఒకటి వీడు ఏం చేస్తాడు, నేను అది చేస్తా ఇది చేస్తా అది చేస్తా ఈ పూజ చేస్తా ఆ పూజ చేస్తానని చెప్పేసి వాడు కేవలం మాఫియా అయితే ఖచ్చితంగా ఉందని మేము చెప్పగలుగుతాము. ఎందుకంటే వాడి దగ్గర మాఫియా ఉంది ఖచ్చితంగా. ఒరే అఘోరి శ్రీనివాస్ నా కొడక్క, ఇది మాత్రం చాలా నేను ఒక మాట ఖండిస్తున్నాము. ఏంటంటే నేను ఆడపిల్లని, నేను ఒక ట్రాన్స్జెండర్ని, నా లింగాన్ని శివుడికి అంతించిన అని చెప్పి మా పరువుని మాత్రము
తీస్తే మాత్రం బిల్కుల్ ఊరుకోం బిడ్డ, అర్థమవుతుందా? నువ్వు ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలా. పట్టుకోవాలి 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 పట్టుకోవాలి. ఇంకొక మాట అమ్మా, వీడు వెనక ఇంటి డబ్బు ఇన్ని వస్తున్నాయి అంటే లాస్ట్ మీరు ఒక వీడియోలో కానీ చూసి ఉండొచ్చు. వెనక అఘోరి శ్రీనివాసు శ్రీవర్షి ఇద్దరు వెనక కూర్చొని తింటూ మాట్లాడుతున్నారు. ముందర ఒక అబ్బాయి డ్రైవ్ చేస్తున్నారు. మీ వీడియోలో బాగా గమనించండి. వీడు వెనక ఎవరో ఉన్నారు. నా కొడుకులారా మీరు రాకపోతే మీ ఉచ్చలు పోసి గుండె కొడతారు నా కొడుకులారా. ఎవరు ఉండొచ్చు అంటారు? అంటే పొలిటికల్ వాళ్ళ లేకపోతే ఎన్ఆర్ఐ వాళ్ళ వీడు వెనక ఏదైనా సమాజం ఉంది. వీడి వెనక కుట్ర ఉంటుంది. వీడు ఇన్ని చేయగలుగుతాడు. సరే ఒక విషయం ఆగు. ఇదే సమాజంలో పోలీసు వాళ్ళ